ఓటీపీ వస్తలేదని చెప్తారు. నాకు ఓటీపీ వచ్చింది. ఓటీపీ వచ్చినాగానే గ్యాస్ ఇస్తలేరు. ఫస్ట్ ఓటీపీ వచ్చే ముందు ఒక రోజు వచ్చేసరి, ఇప్పుడు 2 days అయింది, ఇప్పుడు కూడా వస్తలేదు. మాకు నైట్ అయిపోయింది గ్యాస్, అయినా వస్తలేదు. ఇప్పుడు ఇస్తే మాకు బిల్ అడుగుతున్నారు. అక్కడ పోయి తీసుకుంటే ఆఫీస్ లో, కానీ ఆఫీస్ లో ఏమంటారు అంటే బిల్లు రాలేదు అంటారు. అంటే అబ్బర పులంటే తోక బారెడు అన్నట్టు గ్యాస్ దొరుకుతలేదనే ముచ్చట ఎట్లా పుట్టిందో ఏమో కానీ జనం పొట్టు రోడ్ల మీదకి వచ్చి ఆగమవుతున్నారు. కమర్షియల్ గ్యాస్ దొరకక హోటళ్ళు హాస్టళ్ళు మూతపడుతున్నాయి కాబట్టి మాకు కూడా గ్యాస్ సిలిండర్లు దొరుకుతాయో లేదో అని జనం ఆగమాగమవుతున్నట్టే కొడుతున్నది. అంతేనో లేకుంటే పుష్కలంగా గ్యాస్ ఉన్నా దొరుకుతలేదనే పుకార్లు పుట్టించి బ్లాక్ మార్కెట్ దందా పెంచుకునేటోళ్ళ దొంగ తెలియదు కానీ జనం ఎగబడుతున్నారు గ్యాస్ కోసం. కొంతమంది గ్యాస్ అయిపోయి ఏజెన్సీ ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే ఇంకొందరు ముందు జాగ్రత్త కోసం ఇంకో సిలిండర్ ఎక్కువ బుక్ చేసుకుంటున్నారు. అందుకే కావచ్చు గ్యాస్ బండకు తిప్పలు వచ్చి పడ్డది. కావాల్సిన వాళ్ళకు దొరకకుండా అవుతున్నది కావచ్చు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు హెచ్పి గ్యాస్ గోదాం కాడ గీ తిరగ జనం గుంపులు కూడిండ్రు. ఆఫీసులకు పోయేటోళ్ళు, ఫ్యాక్టరీ పనులకు పోయేటోళ్ళు ఇంట్లో పొయ్యేలు కాకుంటే పూట గడవది, పని నడవది. అందుకే గ్యాసో రామచంద్ర అన్నట్టు మొత్తుకుంటారు. కొంతమంది 2-3 రోజుల సంది ఎదురు చూసినా గ్యాస్ బండ్ వచ్చే ఛాన్సే కనిపిస్తలేదు అంటారు. ఇట్లయితే లాక్డౌన్ తీరే అయ్యేటట్టున్నది పట్నం పబ్లిక్ పరిస్థితి. అటు కట్టెల పొయ్యి మీద వండుకోలేరు, ఇటు గ్యాస్ బండ దొరకది. ఏం చేయాలనో తెలియక మళ్ళా ఊరు బాట పట్టే తట్టే కొడుతున్నది అని అంటుర్రు. గ్యాస్ లేక ఉపాసం ఉంటున్నోళ్ళు ఎట్లనో ఏమో పోన్రి గ్యాస్ తిప్పలతోని.